ఓకే, ఈరోజు క్విక్ ఇంట్రడక్షన్ చూద్దాం. ఫస్ట్ ఇయర్ మీకు చాలామంది స్టడీ మెటీరియల్స్ తీసుకెళ్ళారు. ఇంకా తీసుకెళ్ళిన మన స్టడీ మెటీరియల్స్ 2-3 డేస్లో తీసుకెళ్ళండి. ఫస్ట్ స్టడీ మెటీరియల్స్ దగ్గర పెట్టుకుని మనం క్లాసెస్ దాంతో ప్యారలల్గా రన్ చేసుకుందాం. మీకు కూడా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి కానీ అర్థం చేసుకోవడానికి కానీ. ముఖ్యంగా లైవ్ క్లాసు చాలామందికి టైం కుదరదు కాబట్టి ఈ రికార్డెడ్ క్లాస్ని ప్లాన్ చేస్తున్నాం. ఫస్ట్ మనం ఈ యూట్యూబ్లో క్లాస్ని అప్లోడ్ చేసి అది మీకు లింక్ పంపించడం జరుగుతుంది. ఆ లింక్తో మీరు ప్రస్తుతం యూట్యూబ్ చూడండి. యూట్యూబ్లో ఒక 2-3 డేస్లో మీ అందరు మెయిల్ ఐడీస్ని నేను కలెక్ట్ చేసి గూగుల్ క్లాస్ రూమ్ని ఇన్స్టాల్ చేయించి దాంట్లో మీకు వీడియోస్ ఇంకా ఏదైనా పీడిఎఫ్స్ కానీ ఏదైనా ఉంటే దాంట్లో పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి మ్యాక్సిమం మండే కల్లా ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని మండే నుంచి మనం గూగుల్ క్లాస్ రూమ్ని యూజ్ చేసుకుందాం. వేరే యాప్స్ చాలా ట్రై చేసాం కానీ అన్నీ కాస్ట్లీ, టైం కన్జ్యూమింగ్ ఎక్కువైపోతుంది. సో మనం ఈ గూగుల్ క్లాస్ రూమ్ని వాడదాం. అది మ్యాక్సిమం మండే నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఈరోజు నేను క్విక్ ఇంట్రడక్షన్ చెప్తున్నాను. సో ఒకసారి ఫస్ట్ ఇయర్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ని ఒక బ్రీఫ్గా చూసేద్దాం. ముఖ్యంగా మీరు ఫస్ట్ పాయింట్, డిప్లొమా ఇన్ ఫార్మసీ మీరు జాయిన్ అవుతున్నారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ మీరు చాలామంది చాలా కారణాలతో జాయిన్ అవుతున్నారు. చాలామంది షాప్ పెట్టుకోవాలనో, లేకపోతే మీ ఫాదర్కో లేకపోతే మీ హస్బెండ్కో ఆ సర్టిఫికెట్ని ఇవ్వాలనో జాయిన్ అవుతున్నారు. సో రీజన్ ఏదైతే మీరు ఒక కోర్స్ జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ మీ మైండ్లో ఒక పాయింట్ని రిజిస్టర్ చేసుకోండి. ఈ 2 సంవత్సరాలు మైండ్లో పాయింట్ని మెయింటైన్ చేసుకోండి. దీన్ని ఒక సర్టిఫికెట్గా చూడడం మానేయండి. ఫస్ట్ ఇది ఒక సర్టిఫికెట్గా చూడడం మానేయండి. కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత సర్టిఫికెట్ ఎలాగూ వస్తుంది. అంటే సర్టిఫికెట్ దృక్కోణంతో మనం చూస్తే కోర్స్ని ఎంజాయ్ చేయలేం. సో కోర్సు మనం నేర్చుకోవాలి. ఫార్మసీని ఎంత నేర్చుకుంటే అంత మనకి సర్టిఫికెట్తో పాటు నాలెడ్జ్ని కూడా గెయిన్ చేయాలి. ఈ కాన్సెప్ట్ని మైండ్లో డెవలప్ చేసుకోండి. సో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్లోనూ మీ ఎవరైనా కొలీగ్స్ ఎవరైనా డిప్లొమా ఇన్ ఫార్మసీని ముందు చిన్న చూపుగా చూస్తే వాళ్ళని వదిలేయండి. అంటే చాలామంది దీన్ని ఒక సర్టిఫికెట్ కోర్సుగా చూసి ఈజీగా పాస్ అయిపోతారు, మీరేం రాయక్కర్లేదు, ఊరికనే పాస్ చేసేస్తారు, ఇలా రకరకాల పిచ్చి మాటలు మాట్లాడతారు వాళ్ళకి దాని గురించి తెలియక. కాబట్టి అందరి విషయాలు పక్కన పెట్టండి. మీరు చదివితేనే ఈ కోర్సు నుంచి బయటపడతారు, చదవకపోతే బయటపడలేరు. ఆ మాట మాత్రం మైండ్లో పెట్టుకోండి. ప్రతి సబ్జెక్ట్లోనూ మీకు 40 మార్క్స్ పాస్ మార్క్స్ చెప్పాను నేను. దాంట్లో ఇంటర్నల్ మార్క్స్ పోగా మీరు 80 మార్క్స్కి ఫైనల్ ఎగ్జామ్లో మీరు అట్లీస్ట్ 25 మార్క్స్ స్కోర్ చేయాలి. ఈ మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇది అంత కనబడినంత సులువు అయితే ఏం కాదు. ఈ 25 మార్క్స్ స్కోర్ చేయడం చదివిన వాళ్ళకి చాలా సులువు. అంటే డిస్టింక్షన్స్ వచ్చి పాస్ అవుతారు, అలాగే ఫెయిల్ అవుతున్న క్యాండిడేట్స్ కూడా బాగానే ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు ఒక 10th ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ కోర్సుని చూడాల్సి ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం త్రూఅవుట్ ఇయర్ మన క్లాసెస్ కానీ కోచింగ్ కానీ చెప్పుకుంటాం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు మీకు ఎగ్జామినేషన్ కరెక్షన్ ఎలా ఉంటుంది అది మీరు మైండ్లో ఒకసారి పెట్టుకుంటే కంటెంట్ బేస్డ్ కరెక్షన్ ఉంటుంది. కంటెంట్ బేస్డ్ కరెక్షన్ అంటారు దాన్ని. కంటెంట్ బేస్డ్ కరెక్షన్ అంటే నేను లెంత్తో సంబంధం లేదు. ఆ మాటని మీరు మైండ్లో ఉంచుకోండి. నేను 4 పేజీ 20 పేజీలు రాశానంటే 30 పేజీలు రాశానంటే అసలు మీ మార్క్సే పడవు. ఖచ్చితంగా కంటెంట్ ఉంటే 2 లైన్లు రాసిన మార్క్స్ పడతాయి. సో ఆ మాటని మీరు మైండ్లో ఉంచుకోండి. కాబట్టి ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నాడో ఆ క్వశ్చన్ వరకునే మీరు ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. కాబట్టి ఎగ్జామినేషన్లో మీరు దాన్ని ఈ రోజు నుంచి మీరు మీ మైండ్లో ఉంటే మీరు చాలా సులువుగా ఈ కోర్సుని కంప్లీట్ చేసేయగలుగుతారు. అదొక విషయాన్ని మీరు గమనించాల్సింది. తర్వాత మీకు దీంట్లో నేను చెప్పాల్సిన జాగ్రత్తలో ఏ కారణం చేత జాయిన్ అయినా కూడా మీరు మధ్యలో విత్డ్రా రావడానికి కుదరదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను మీకు ఇదివరకు ఇది రెగ్యులర్ కోర్సు. సో ఆ విషయాన్ని మీరు మైండ్లో పెట్టుకోండి.
మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జాయిన్ అయిన ఉన్నప్పుడు ఉండే ఆ శ్రద్ధ లేకపోతే ఆ ఇంటెన్సిటీ 2 years కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎవరు మీ వెనకాల పడి చదువుతున్నావా అని అడగరు. సో మీకు మీరే టీచరు, మీకు మీరే ఇన్విజిలేటర్, మీ చదువు మీరే చదవాల్సిందే. సో ఇప్పుడు 1 year ఇంటర్ స్టూడెంట్స్ చాలామంది ఇప్పుడు మన దీంట్లో జాయిన్ అయ్యారు. వీళ్ళకి ప్రత్యేకంగా నేను చెప్పే పాయింట్ ఏంటంటే వీళ్ళు నార్మల్ స్టూడెంట్ కానీ ఎక్కువ కష్టపడాలి. ఎందుకంటే మీకు ఫ్రేమింగ్ ఆఫ్ ఆన్సర్ని మీకు చాలా వెనకబడిపోతారు. మీరు మామూలు స్టూడెంట్ అట్లీస్ట్ ఏదో ఒక ఫ్రేమ్ చేసి ఒక ఆన్సర్ని రాయడానికి అవుట్పుట్ ఇవ్వగలుగుతాడు. ఈ 1 year ఇంటర్ స్టూడెంట్స్లో కొంచెం ఆ ప్రాబ్లం ఉంటుంది. మీకు ఫ్రేమింగ్ ఆఫ్ ఆన్సర్ మీరు కొంచెం కష్టపడతారు. కాబట్టి మీరు మామూలు ఎక్స్ట్రా వర్క్ చేయాలన్న మాట మాత్రం మీరు మైండ్లో ఉంచుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్స్ ఒకసారి మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి ఫార్మాస్యూటిక్స్ 1. ఇది ఫస్ట్ సబ్జెక్టు మీకు ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. సో ఫార్మాస్యూటిక్స్ 1 సబ్జెక్ట్ గురించి మనం ఒకసారి చూస్తే ఈ సబ్జెక్ట్లో మనం ఏం డిస్కస్ చేస్తాము అనేది ఒకసారి బ్రీఫ్గా చెప్పేస్తాను. సో ఫార్మాస్యూటిక్స్ 1లో మనం జనరల్గా డ్రగ్స్ అనేవి, అంటే డ్రగ్స్ అంటే మనం ఏమంటాం, మందు అంటే ఏదైనా డిసీజ్ తగ్గడానికి ఉపయోగించేది. ఈ డ్రగ్స్ అనేవి ఎప్పుడు కూడా ఒరిజినల్ ఫామ్స్లో దొరకవు. అంటే మీకు ఎక్కడ కూడా పారాసెటమాల్ ట్యాబ్లెట్ చెట్లు కాయదు కదా, ఒరిజినల్ ఫామ్లో దొరకదు. దాన్ని మనం కావాల్సిన మ్యాటర్లో కన్వర్ట్ చేసుకుంటాం. అంటే ఒక డ్రగ్ని మీరు ఎలా మార్చుకుంటున్నారు, మీ కన్వీనియంట్ డోసేజ్ ఫామ్లో మార్చుకుంటున్నారు. దాన్ని ఈ కన్వీనియంట్ ఫామ్ని డోసేజ్ ఫామ్ అంటాం. ఇట్ ఈస్ ఎ కన్వీనియంట్ ఫామ్. ఎలాగా మీకు వీలుగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పారాసెటమాల్ అనే దాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ పారాసెటమాల్ అనే దాన్ని మనం తీసుకుంటున్నప్పుడు మనం మింగడానికి వీలుగా దానికి కావాల్సిన కొన్ని ఎడిటివ్స్ని కలిపి మనం దాన్ని ఒక ట్యాబ్లెట్ చేసాం. ఎడిటివ్స్ని కలిపి పారాసెటమాల్ అనే పౌడర్ని తీసుకున్నాం, దానికి కొన్ని ఎడిటివ్స్ని కలిపి ట్యాబ్లెట్ చేస్తాం. సో ట్యాబ్లెట్ పిల్లడు మింగడానికి ఇష్టం లేదు, కుదరట్లేదు, కొన్ని ఎడిటివ్స్ని కలిపి యూ కెన్ మేక్ ఏ సస్పెన్షన్. మీరు ఒక సస్పెన్షన్ చేయొచ్చు. అలా కాదు, ఒకవేళ పేషెంట్ అన్పాలటబుల్గా ఉంది, దాన్ని తీసుకోలేకపోతున్నాడు, లేదా అన్కాన్షియస్గా ఉన్నాడు అనుకుందాం పేషెంట్, యూ కెన్ మేక్ ఇంజెక్షన్. మీరు అతనికి ఇంజెక్షన్ ఇవ్వచ్చు. ఇలాగా మీకు ఎన్ని రకాల ఫామ్స్ అయితే కన్వీనియంట్గా కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఫామ్స్ని తయారు చేసుకోవచ్చు. దాన్ని డోసేజ్ ఫామ్స్ అంటారు. ఈ డోసేజ్ ఫామ్స్ అనేవి మనకి సాలిడ్ డోసేజ్ ఫామ్స్ ఉంటాయి, గట్టిగా ఉండేవి, లిక్విడ్స్ ఉంటాయి, పల్చగా ఉండేవి, అలాగే సెమీ సాలిడ్ ఉంటాయి. సెమీ సాలిడ్ అంటే పేస్ట్లు, క్రీమ్లు అలాంటివన్నీ సెమీ సాలిడ్లోకి వస్తాయి. ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఈ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసేది విషయం ఏంటి, ఇక డ్రగ్స్ గురించి మనం మాట్లాడాం. డోసేజ్ ఫామ్స్, ఒక డ్రగ్ నుంచి డోసేజ్ ఫామ్స్ తయారు చేసేటప్పుడు ఈ మధ్యలో ఇన్వాల్వ్ అయ్యే ప్రాసెసెస్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ప్రాసెసెస్ ఏమేమి ప్రాసెసెస్ ఈ ఒక డ్రగ్ని డోసేజ్ ఫామ్స్గా మార్చడానికి ఉపయోగపడుతున్నాయి. అందువల్ల దీన్ని మనం ప్రాసెసింగ్ అంటాం. అసలు ఈ డ్రగ్ ఎలా తయారవుతుందో మనం డిప్లొమాలో నేర్చుకోలేం. కనీసం దాన్ని బీఫామ్లో అసలు ఆ డ్రగ్, ఆ పారాసెటమాల్ ఎలా తయారు చేయగలుగుతాం అనేది అది మ్యానుఫ్యాక్చరింగ్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ తయారైన రెడీగా ఉన్న రా మెటీరియల్ అనుకోండి, దీన్ని ఇట్ ఇస్ రా మెటీరియల్. దీన్ని మీరు ప్రాసెస్ చేసి ఒక డోసేజ్ ఫామ్లో మార్చుకుంటున్నారు. యూజ్ఫుల్ ఫామ్, మనకు ఉపయోగపడే ఒక రూపం, ఈ రూపంలో మనం మారుస్తున్నాం. ఈ మార్చడాన్ని మనం ప్రాసెసింగ్ అంటాం. ఈ ప్రాసెసింగ్ చేసేటప్పుడు ఉండే ప్రాసెసెస్ గురించి ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేస్తాం. అది ఫార్మాస్యూటిక్స్ 1. మీరు గమనించినట్టయితే సిలబస్లో మీకు ఆల్మోస్ట్ 16 చాప్టర్స్ ఉంటాయి దీంట్లో, ఈ సబ్జెక్ట్లో. సో ఈ 16 చాప్టర్స్లో మనకి అట్లీస్ట్ ఒక 5 చాప్టర్స్ని టార్గెటెడ్గా చదువుకున్నా కూడా యూ కెన్ గెట్ త్రూ, పాస్ అయిపోవచ్చు. ఓకే, సో ఫార్మాస్యూటిక్స్ 1 అంటే ఏంటి చెప్పుకున్నాం. ఏదైతే రా మెటీరియల్ నుంచి డోసేజ్ ఫామ్ తయారు చేసేటప్పుడు వచ్చే ప్రాసెసెస్ అన్నిటి గురించి మనం ఫార్మాస్యూటిక్స్ 1 అనే సబ్జెక్ట్లో నేర్చుకుంటాము. ఓకే, దీంట్లో మనం ఏమేమి ఉన్నాయి ఒకసారి గుర్తు చేసుకుంటే, దాని కంటెంట్ బేస్ని ఒకసారి చూసుకుంటే మనకి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఫిల్టరేషన్స్ గురించి కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే ఎక్స్ట్రాక్షన్ గురించి కానీ, దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే మిక్సింగ్ గురించి కానీ,
ఇవన్నిటి గురించి మిక్సింగ్ కానీ స్టెరిలైజేషన్ గురించి కానీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యే డెస్టిలేషన్ గురించి కానీ, అంటే ఇది పెద్ద విషయం ఏం కాదు. అంటే మీరు రొటీన్గా ఒక రా మెటీరియల్ని వాడి ఒక ఫైనల్ ఫామ్ తయారు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఉప్మా నూకను తీసుకున్నారనుకోండి, ఉప్మా రవ్వ, ఇది రా మెటీరియల్ అనుకున్నారనుకో, దీన్ని మీరు ఫైనల్ ఫామ్లో మార్చుకోవడానికి ఉప్మా చేస్తారు. పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి, ఈ పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఏదైతే వేస్తారో వీటిలో ఎడిటివ్స్ అంటాం. ఇవే ఎడిటివ్స్. దీంట్లో ఎడిటివ్స్ మార్చి దీంట్లో స్వీట్ వేసి ఇంకోటి వేసి యూ కెన్ మేక్ ఏ ప్రసాదం చేయొచ్చు, కేసరి అలా చేయొచ్చు. దాంతో ఇంకొక మీరు ఒక రవ్వ ఇడ్లీ చేయొచ్చు. ఇలాగ డిఫరెంట్గా మనం అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఈ ఎడిటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఎడిటివ్స్ అనేవి నాన్ మెడిసినల్ సబ్స్టాన్సెస్ అయి ఉండాలి. ఇక్కడ వీటికి మెడిసినల్ వాల్యూ ఉండకూడదు. సో ఏదైతే రా మెటీరియల్ ఉందో రా మెటీరియల్ మాత్రమే మెడిసినల్ వాల్యూ ఉండాలి. సో రా మెటీరియల్నే డ్రగ్ అంటాం మనం. ఎడిటివ్స్ ఆర్ నాట్ డ్రగ్స్ కాదు అవి. సో ఒక డ్రగ్ని నాన్ డ్రగ్స్ అంటే నాన్ మెడిసినల్ సబ్స్టాన్సెస్ని వాడుకుంటూ ఒక యూజ్ఫుల్ ఫామ్ని తయారు చేసుకుంటాం. దాన్ని డోసేజ్ ఫామ్ అంటాం. ఆ డోసేజ్ ఫామ్ చేసేటప్పుడు వాడే ఫిల్ట్రేషన్స్, ఎక్స్ట్రాక్షన్, మిక్సింగ్, స్టెరిలైజేషన్, డిస్టిలేషన్స్, హీట్ ప్రాసెస్, ఈ ప్రాసెసెస్ అన్నిటి గురించి మనం ఫార్మాసిటిక్స్ 1 అనే సబ్జెక్ట్లో డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? దీంట్లో మీ ఈ ఇండెక్స్లో 5 చాప్టర్లు ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నాను. 5 చాప్టర్లో ఫస్ట్ డిక్ పెట్టుకోండి. ఒకటి సైజ్ రిడక్షన్. ఈ 5 ఫస్ట్ కవర్ చేసేద్దాం. అవసరాన్ని బట్టి మిగతా చాప్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. సైజ్ రిడక్షన్, తర్వాత స్టెరిలైజేషన్, తర్వాత ఎక్స్ట్రాక్షన్, తర్వాత ట్యాబ్లెట్స్, తర్వాత ఫిల్ట్రేషన్. ఈ చాప్టర్స్ కనుక మనం 5 చాప్టర్లు మీ ఇండెక్స్లో టిక్ పెట్టుకోండి. 5 చాప్టర్లో ఈ 5 చాప్టర్లు కనుక కవర్ చేస్తే మీరు 50 మార్క్స్ ఫ్రమ్ 10 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి 15 మార్క్స్ ఫ్రమ్ 3 మార్క్స్ క్వశ్చన్స్ నుంచి, అంటే యూ కెన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ 65 మార్క్స్ని మీరు ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలుగుతారు. సో ఈ టాప్ 5ని ఫస్ట్ మనం కవర్ చేసుకుని ఆ తర్వాత మిగతా చాప్టర్స్ని చూద్దాం. అవకాశం టైము ఉంటే ఇంకొక చాప్టర్ని కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ 5 చాప్టర్ని టిక్ పెట్టుకోండి. సైజ్ రిడక్షన్, స్టెరిలైజేషన్, ఎక్స్ట్రాక్షన్, ట్యాబ్లెట్స్ అండ్ ఫిల్ట్రేషన్. ఇది మీరు మెటీరియల్ దగ్గర పెట్టుకుని వింటూ ఉంటే క్లాసెస్ బాగుంటాయి, అర్థమవుతాయి బాగా. తర్వాత ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1 ఇది ఒక సబ్జెక్టు. సెకండ్ సబ్జెక్టుగా మనం దీన్ని చెప్పుకోవచ్చు, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1. ఈ సబ్జెక్ట్లో మనం ఇది ఇనార్గానిక్ కెమిస్ట్రీగా చెప్పుకోండి. మనం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ఇనార్గానిక్ కెమిస్ట్రీ. దీంట్లో మనం ఏం మాట్లాడతాము, ఏం డిస్కస్ చేస్తాం, ఏం నేర్చుకుంటాం చూద్దాం. యాక్చువల్గా డ్రగ్స్ అనేటప్పటికి మీకు ఇందాక చెప్పాను, డ్రగ్స్ చెట్లు కాయు అని చెప్పుకున్నాం. కానీ కొన్ని డ్రగ్స్ చెట్లు కాస్తాయి. సో వాటిని మనం న్యాచురల్ డ్రగ్స్ అంటాం. ఈ న్యాచురల్ డ్రగ్స్ కాకుండా మనం కృత్రిమంగా తయారు చేసుకున్న డ్రగ్స్ అన్నీ కెమికల్ డ్రగ్స్ అవుతాయి. యూ కెన్ కాల్ ఎస్ సింథటిక్ డ్రగ్స్ అనండి. దీన్ని కృత్రిమంగా మీరు తయారు చేస్తున్నారు కాబట్టి ఇవి సింథటిక్ డ్రగ్స్. ఈ సింథటిక్ డ్రగ్స్లో మనకి ఆర్గానిక్ డ్రగ్స్ అండ్ ఇనార్గానిక్ డ్రగ్స్ 2 రకాలు. ఆర్గానిక్ డ్రగ్స్ అంటే కార్బన్ ఉన్న డ్రగ్స్. దేని తయారీలో మన కార్బన్ ఖచ్చితంగా వాడాలో వాటిని ఆర్గానిక్ డ్రగ్స్ అంటాం. కార్బన్ లేని డ్రగ్స్ అన్నిటిని వితౌట్ కార్బన్ లేని డ్రగ్స్ని ఇనార్గానిక్ డ్రగ్స్ అంటాం. సో ఇనార్గానిక్ డ్రగ్స్ యొక్క కెమిస్ట్రీయే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1. ఇనార్గానిక్ డ్రగ్స్ గురించి మనం మాట్లాడేదే ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1. అంటే ఈ ఇనార్గానిక్ డ్రగ్స్ అంటే ఏమొస్తాయి, దీంట్లో కాల్షియం కాంపౌండ్స్, కాల్షియం నుంచి తయారు చేసినవి, మెగ్నీషియం నుంచి తయారు చేసినవి, అలాగే మనం అల్యూమినియం నుంచి తయారు చేసినవి, అలాగే కాపర్ నుంచి తయారు చేసినవి, అలా డిఫరెంట్ ఎలిమెంట్స్ మనకి జింక్ కాంపౌండ్స్ అని, మెగ్నీషియం, అలాగే సిల్వర్ కాంపౌండ్స్ అని, ఇలాగా మనం కార్బన్ లేని డ్రగ్స్ అన్నిటిని మనం చెప్పుకుంటాం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1లో. దీంట్లో ఓవరాల్గా ఈ సబ్జెక్ట్లో మనకు ఒక 40 డ్రగ్స్ ఎన్ని ఉన్నాయి.
40 డ్రగ్స్ గురించి మనం నేర్చుకోగలిగితే ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా గెట్ త్రూ చేసేయగలుగుతాం ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ 1ని. ఓకే, దీంట్లో ఏమేమి ఉంటాయి ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. దీంట్లో ఒకసారి కంటెంట్స్ కనుక మీరు చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ క్వాలిటీ కంట్రోల్ అనే ఒక చాప్టర్ ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్ అనే చాప్టర్లో మనం అసలు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు టైంలో క్వాలిటీ అనేది ఎష్యూరెన్స్ అంటే ఒక హామీ మనం పేషెంట్కి ఇస్తున్నాం. అంటే మనం ఒకవేళ ఫార్మసీ కంప్లీట్ చేసిన తర్వాత యూ కెన్ గో ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన వాళ్ళని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్ చేసుకుంటారు, జాబ్స్ ఇస్తారు. సో అప్పుడు కూడా మనకి కావాల్సిన మినిమం కొన్ని నాలెడ్జ్ని మనం ఈ సబ్జెక్ట్లో ప్రొవైడ్ చేస్తుంది. అసలు క్వాలిటీ కంట్రోల్ అంటే ఏంటి అంటే క్వాలిటీ అనేది ఒక సింగిల్ స్టెప్ ప్రాసెస్ కాదు. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ రా మెటీరియల్ తయారయ్యి రా మెటీరియల్ నుంచి ఒక మనకు కావాల్సిన ఏదో పారాసెటమాల్ పౌడర్ తయారైంది, పారాసెటమాల్ పౌడర్లో అది రా మెటీరియల్ నుంచి మనం ఒక ట్యాబ్లెట్ చేస్తాం, పారాసెటమాల్ ట్యాబ్లెట్ని. ఈ మొత్తం ప్రాసెస్లో ప్రతి స్టెప్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే ఒక క్వాలిటీ పారాసెటమాల్ ట్యాబ్లెట్ని మనం పేషెంట్కి ఇవ్వగలం. ఈ స్టెప్స్లో ఎక్కడ తప్పులు జరిగే అవకాశం ఉంది, దాన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం, అది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. క్వాలిటీ కంట్రోల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే క్వాలిటీ కంట్రోల్లో అసలు ఇంప్యూరిటీస్ ఎలా వస్తాయి, సోర్సెస్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఎలా యాడ్ అవుతాయి ఒక ప్రిపరేషన్లో, ఇలాగ మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. ఆ ఇంప్యూరిటీస్ని యొక్క ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, ఎఫెక్ట్స్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. సో ఈ క్వాలిటీ కంట్రోల్తో పాటు మనకి ఉన్న లిమిట్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఇంప్యూరిటీ అనేది ఇప్పుడు మీకు ఇందాక ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఒకసారి మనం చెప్పుకుంటే ఇంప్యూరిటీ అంటే తెలుగులో మనం అస్వచ్ఛమైనది అనొచ్చు. అది యాక్చువల్గా ఇంప్యూరిటీస్ 3 రకాలు ఉంటాయి. ఒక ప్రాసెస్లో ఒక 3 రకాలు ఉంటాయి. ఫిజికల్ ఇంప్యూరిటీ, కెమికల్ ఇంప్యూరిటీ, అలాగే బయోలాజికల్ ఇంప్యూరిటీ. ఫిజికల్ ఇంప్యూరిటీ అంటే ఏంటి, ఒక డస్ట్ పార్టికల్స్, ఒక ఏదైనా స్టోన్స్ అలాంటివి. ఇప్పుడు మీరు వాటర్నే తీసుకున్నారనుకోండి, ఈ వాటర్లో ఈ 3 ఇంప్యూరిటీస్ని చూడొచ్చు. ఒకటి ఫిజికల్ ఇంప్యూరిటీస్, దాంట్లో డస్ట్లని, పార్టికల్స్ అని ఇలాంటి కంటికి కనిపించేవి. రెండోది బయోలాజికల్ ఇంప్యూరిటీస్ అంటే ఏమవుతాయి, బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్లు కానీ ఇవి అవుతాయి. ఈ రెండింటిని రిమూవ్ చేయడం చాలా ఈజీ. ఫిజికల్ ఇంప్యూరిటీని సరిగ్గా ఫిల్టరేషన్ చేస్తే డస్ట్ పార్టికల్స్ లేకుండా మీరు ప్రిపరేషన్ తయారు చేసేయగలుగుతారు. అలాగే బయోలాజికల్ ఇంప్యూరిటీస్ కూడా బ్యాక్టీరియా స్టెరిలైజేషన్ చేసి ఒక టెంపరేచర్ దగ్గర కనుక మోర్ దెన్ 100 దగ్గర కనుక దాన్ని హీట్ చేయగలిగితే ఏ ప్రిపరేషన్లో ఉండే బ్యాక్టీరియా వైరస్ అయినా సరే డిస్ట్రాయ్ అయిపోతాయి. కానీ ఇక్కడ వేరేస్ ఒకటి సమస్య వచ్చిందల్లా కెమికల్ ఇంప్యూరిటీకి ఏంటి, కెమికల్ ఇంప్యూరిటీ అంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బేరియం సల్ఫేట్ అనే ఒక సబ్స్టాన్స్ ఉంది. దీంట్లో ఏమి ఉండాలి, బేరియం ఉండాలి, సల్ఫేట్ ఉండాలి. కానీ దీంట్లో కొంచెం క్లోరైడ్ ఉందనుకోండి, ఇది ఇంప్యూరిటీ అవుతుంది. అంటే ఉండకూడని ఒక కెమికల్ సబ్స్టాన్స్ దాంట్లో ఉంది అంటే అది ఇంప్యూరిటీ, ఇది కెమికల్ ఇంప్యూరిటీ. ఓకే, ఇప్పుడు బేరియం క్లోరైడ్ ఉందనుకోండి, BaCl, దీంట్లో సల్ఫేట్ ఉండకూడదు, ఇది ఇంప్యూరిటీ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్లో ఉండాల్సిన అయాన్స్ లేకపోతే ఉండాల్సిన సబ్స్టాన్సెస్ కాకుండా వేరేది ఏదున్నా అది ఇంప్యూరిటీయే. అటువంటి దాన్ని మనం కెమికల్ ఇంప్యూరిటీగా చెప్తాం. ఇప్పుడు ఈ కెమికల్ ఇంప్యూరిటీ లేకుండా ఒక కెమికల్ సబ్స్టాన్స్ని తయారు చేయడం అసాధ్యం. ఎందుకు, ఏదైనా ఒకటి తయారు చేసేటప్పుడు కెమికల్ ఇంప్యూరిటీస్ అనేవి ఎలాగైనా లోపలికి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా రాకుండా మనం చేయలేం. కాబట్టి ఎంతవరకు ఇంప్యూరిటీస్ ఉండొచ్చు అనేది ఒక లిమిట్ని మనం నిర్దేశించుకుంటాం, దాన్ని లిమిట్ టెస్ట్ అంటాం. సో ఈ లిమిట్ టెస్ట్లో మనకి క్లోరైడ్ లిమిట్ టెస్ట్ ఒకటి, సల్ఫేట్ లిమిట్ టెస్ట్ ఒకటి, ఐరన్ లిమిట్ టెస్ట్ ఒకటి, హెవీ మెటల్స్ ఒకటి, అలాగే ఆర్సెనిక్ లిమిట్ టెస్ట్ ఒకటి. ఇవన్నీ కూడా మనం ఈ సబ్జెక్ట్లో నేర్చుకోవాలి. ఇదొక చాప్టర్, లిమిట్ టెస్ట్ ఫర్ క్లోరైడ్, సల్ఫేట్, ఐరన్, హెవీ మెటల్స్ అండ్ ఆర్సెనిక్.
ఇవి కాకుండా ఈ సబ్జెక్ట్లో మనకి క్వాలిటీ కంట్రోల్ ఇవి కాకుండా మనకి దీంట్లో కాంపౌండ్స్ ఏవైతే మనం దీంట్లో డైలీ లైఫ్లో వాడే కాంపౌండ్స్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ఏజెంట్స్ అని, తర్వాత మనకి టాపికల్ ఏజెంట్స్ స్కిన్ మీద వాడే టాపికల్ ఏజెంట్స్ అని, అలాగే మనం డెంటిస్ట్రీలో వాడే డెంటల్ ప్రొడక్ట్స్ అని, ఇలా డిఫరెంట్ చాప్టర్స్ మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి. సో మీరు ఈ కంటెంట్స్ని కనుక దగ్గర పెట్టుకుని ఇండెక్స్ పేజ్ని దగ్గర పెట్టుకుంటే నేను టాప్ 5 చాప్టర్స్ని చెప్తున్నాను. దీంట్లో ఒకటి లిమిట్ టెస్ట్ చాప్టర్ నెంబర్ 1, తర్వాత క్వాలిటీ కంట్రోల్ ఇది ఒక చాప్టర్, తర్వాత మనకి ఆల్ డెఫినేషన్స్ మనం చేయాలి, అది మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఆల్ డెఫినేషన్స్ తర్వాత వచ్చేసరికి మేజర్, ఇంట్రా, ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్ ఇదొకటి, తర్వాత రేడియో ఫార్మాస్యూటికల్స్ అనే ఒక చాప్టర్ ఉంది, రేడియో ఫార్మాస్యూటికల్స్. అలాగే ఇంకొకటి ఉంది అఫీషియల్ కాంపౌండ్స్, ఇవి టిక్ పెట్టుకోండి. 5 టిక్ పెట్టుకోవచ్చు మీరు. లిమిట్ టెస్ట్లో క్వాలిటీ కంట్రోల్, మేజర్, ఇంట్రా, ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్, రేడియో ఫార్మాస్యూటికల్స్ అండ్ అఫీషియల్ కాంపౌండ్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్ అండ్ అయోడిన్. ఈ 5 చాప్టర్లు చేస్తే ఇక్కడ మీరు 65 మార్క్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్లో రాయగలుగుతారు. 5 చాప్టర్స్ చెప్తున్నాను. లిమిట్ టెస్ట్లో క్వాలిటీ కంట్రోల్, మేజర్, ఇంట్రా, ఎక్స్ట్రా ఎలక్ట్రోలైట్స్, రేడియో ఫార్మాస్యూటికల్స్ అండ్ అఫీషియల్ కాంపౌండ్స్ ఆఫ్ కాల్షియం, ఐరన్, అయోడిన్. ఇది ఈ సబ్జెక్ట్లో బ్రీఫ్గా. మనకి సబ్జెక్ట్లోకి వెళ్ళాక ఒక్కొక్క విషయాల్లో అర్థమవుతాయి మనకి, డైలీ మనం చూద్దాం కాబట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ని. తర్వాత మూడోది ఫార్మాకోగ్నసీ, ఇది ఒక సబ్జెక్ట్. తక్కువ టైం ఉంటుంది కాబట్టి నేను కొంచెం బ్రీఫ్గానే వెళ్తాను, అవసరాన్ని బట్టి సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యాక చూసుకుంటూ వెళ్దాం. సో ఫార్మాకోగ్నసీలు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసాను చూసారా, డ్రగ్స్కి ఫస్ట్ సోర్స్ ఏంటని చెప్పాను, న్యాచురల్ సోర్స్. ప్రకృతి సిద్ధంగా డ్రగ్స్ మనకి దొరుకుతాయి. ఈ ప్రకృతి సిద్ధంగా దొరికే డ్రగ్స్ న్యాచురల్ డ్రగ్స్గా చెప్తున్నాం. దీంట్లో మనం ప్లాంట్స్ నుంచి డ్రగ్స్ తయారు చేసుకోవచ్చు, ప్లాంట్స్లో డ్రగ్స్ ఉన్నాయి. యానిమల్స్ నుంచి మనం డ్రగ్స్ని పొందొచ్చు. మూడోది మినరల్స్ నుంచి కూడా డ్రగ్స్ పొందొచ్చు. మినరల్స్ అంటే ఏమవుతాయి, మట్టి నుంచి మన డ్రగ్స్ తయారు చేయొచ్చు. కొన్ని సముద్రపు ఇసుకల్లో, సముద్రపు నీళ్ళల్లో, రివర్ వాటర్స్లో, ఇలాంటి వాటిల్లో కూడా మనకి డ్రగ్స్ దొరుకుతున్నాయి. ఇప్పుడు సిలికా అని ఉంది, సిలికా సముద్రపు ఇసుకలో దొరుకుద్ది. అయోడిన్ సముద్రపు నీళ్ళల్లో దొరుకుద్ది. ఇలాగా డిఫరెంట్ సోడియం ఉంది, సముద్రం నుంచి మనం తీసుకుంటున్నాం. ఇలా చాలా రకాల డ్రగ్స్ని మనం మినరల్ సోర్సెస్ నుంచి కూడా డ్రగ్స్ని మనం పొందుతున్నాం. సో ప్లాంట్స్, యానిమల్స్ అండ్ మినరల్స్, ఈ 3 న్యాచురల్ సోర్సెస్, గాడ్ గిఫ్టెడ్ డ్రగ్స్ మనకి ఉన్నాయి. వీటికి సంబంధించిన సైన్స్ పేరే ఫార్మాకోగ్నసీ. యాక్చువల్గా ఫార్మాకోగ్నసీ అనే సబ్జెక్టు మనకి రాక మునిపే ఆయుర్వేద, అంటే మనకు అధర్వణ వేదాల్లోనే మనకు ఆయుర్వేద గురించి మెన్షనింగ్ ఉంది. దాన్ని మెడిసినల్ వేదగా ఆయుర్వేద అని చెప్తే ఇట్ ఇస్ అ బ్రాంచ్ ఆఫ్ ఋగ్వేదంలో ఆయుర్వేద గురించి ఇన్ఫామ్ చేశారు. దాంట్లో ఏ ప్లాంట్లో ఎటువంటి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని ఏ డిసీజెస్లో వాడుకోవచ్చో మెన్షన్ చేయడం జరిగింది అప్పట్లో. అయితే ఇది మోడర్న్ సైన్స్ ఆఫ్ ఆయుర్వేదగా ఫార్మాకోగ్నసీ అని చెప్పచ్చు. అంటే ఫార్మాకోగ్నసీకి హిస్టరీ చాలా తక్కువ, 100 సంవత్సరాలే ఉంది దీనికి. ఫార్మాకోగ్నసీ అనే సైన్స్ డెవలప్ అయ్యి ఈ ప్లాంట్లో ఈ మెడిసినల్ వాల్యూని ఒక సైంటిఫిక్గా ప్రూవ్ చేయగలుగుతుంది ఫార్మాకోగ్నసీ. అంటే ఇది ఒక సైంటిఫిక్, అంటే ప్లాంట్లో ఉన్న ఏ మెడికమెంట్ వల్ల మీకు డిసీజ్ తగ్గుతుందో దాన్ని ఫైటో కాన్స్టిట్యూయెంట్స్ అంటారు. దాన్ని ఫైటో కాన్స్టిట్యూయెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి, మనకి ఫర్ ఎగ్జాంపుల్ తులసి ఉంది. తులసిలో మనకి ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ ఉంది. అంటే ఫ్లమ్ని అది కట్ చేయగలుగుతుంది. ఈ బ్రాంకైల్ సీక్రెషన్స్ని డైల్యూట్ చేసి దాన్ని బయటికి పంపించే యాక్షన్ని ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ అంటారు. సో ఈ ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ ఏదైతే తులసికి ఉందో, ఈ తులసికి ఉండే ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ ఏ కాన్స్టిట్యూయెంట్స్ వల్ల వచ్చింది అది ఫార్మాకోగ్నసీ చెప్తుంది. ఎక్స్పెక్టోరెంట్ యాక్షన్ ఉందని ఆల్రెడీ ఆయుర్వేద చెప్పింది. సో ఏ కాన్స్టిట్యూయెంట్ తులసిలో ఉండడం వల్ల
దాన్ని మనకి ఎక్స్పెక్టెడ్ యాక్షన్ వచ్చింది అనేది మనకి ఈ ఫార్మకాగ్నసీ చెప్తుంది. దాన్ని ఎలా ఐసోలేట్ చేయాలి, దాంట్లో ఉండే ఆ కాన్షియన్స్ ఎలా బయటికి తీసుకురావాలి, అది కూడా మనకి ఈ ఫార్మకాగ్నసీ చెప్తుంది. ఇలాగా ఫార్మకాగ్నసీ అనేది ఒక మోడర్న్ సైన్స్ ఆఫ్ ఆయుర్వేదాగా చెప్పుకోవచ్చు. దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒక 60 డ్రగ్స్ దాకా ఉన్నాయి. ప్లాంట్స్ నుంచి, యానిమల్స్ నుంచి తీసుకొచ్చిన డ్రగ్స్, వాటి తాలూకు ఇన్ఫర్మేషన్ని ఈ సబ్జెక్ట్లో డిస్కస్ చేయాల్సి వస్తుంది ఫార్మకాగ్నసీలో. సో ఈ చాప్టర్లో బేసిక్గా మనకి ఫస్ట్ ఉన్న చాప్టర్స్లో అసలు ఇంట్రడక్షన్ చాప్టర్ ఒకటి ఉంది. ఫార్మకాగ్నసీ అంటే ఏంటి అది ఇంట్రడక్షన్ చాప్టర్ ఉంది. రెండోది మనకి ఉన్నది క్లాసిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉంది. అసలు మనకి ఫార్మకాగ్నసీ డ్రగ్స్ అన్నిటిని ఎలా విభజించవచ్చు, ఎన్ని రకాల పద్ధతుల్లో ఈ డ్రగ్స్ని విభజించవచ్చు, ఇది క్లాసిఫికేషన్ మెథడ్స్ అంటాం. ఈ క్లాసిఫికేషన్ మెథడ్స్ ఉన్నాయి. తర్వాత నెంబర్ 3 ఎవాల్యుయేషన్ అనే ఒక చాప్టర్ ఉంది. ఎవాల్యుయేషన్ అనే చాప్టర్లో మనకి ఒక అన్నోన్ డ్రగ్ మీ చేతికి ఇస్తే దాంట్లో మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా లేదా, అది పలానా డ్రగ్గా లేకపోతే కల్తీ జరిగిందా అనే విషయాన్ని కనుక్కోవడానికి కావాల్సిన పద్ధతులన్నీ మనం ఈ ఎవాల్యుయేషన్ అనే చాప్టర్లోంచి డిస్కస్ చేయొచ్చు. తర్వాత మిగతావన్నీ కూడా దీంట్లో డ్రగ్సే. నెంబర్ 4 దగ్గర నుంచి దీన్ని ఫార్మాకోలాజికల్ గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్ అంటారు. అంటే మీకున్న డ్రగ్స్ని ఎన్ని రకాల యూజెస్లో వాడతారు, ఆ డ్రగ్ యొక్క యూజ్ ఏంటి అనేది మనం ఫార్మాకోలాజికల్ గ్రూపింగ్ ఆఫ్ డ్రగ్స్లో నేర్చుకుంటాం. సో ఆ డ్రగ్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఈ సబ్జెక్ట్లో మనం నేర్చుకుంటాం. సో ఇది మేజర్గా ఇదే ఈ సబ్జెక్ట్లో ఉండాల్సిందంతా ఫార్మాకోలాజికల్ గ్రూపింగ్లో. దీంట్లో సబ్ చాప్టర్స్ ఒక 18 ఉంటాయి. ఇవన్నీ కూడా రిలేటెడ్ టు డ్రగ్స్, ఏమేమి మందులు, ఏమేమి న్యాచురల్ డ్రగ్స్ ఉన్నాయి, అవి మార్కెట్లో మనకి ఏ పేరుతో, డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఏ పేరుతో లభ్యమవుతున్నాయి, ఆ ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ఏమంటారు, లేకపోతే సాంస్క్రిట్లో ఏమంటారు, తమిళ్లో ఏమంటారు, మరాఠీలో ఏమంటారు, దాని సినానిమ్స్ అంటాం. ఆ సినానిమ్స్ గురించి కానీ, యాజ్ వెల్ యాజ్ ఫార్మాకాలజికల్ గ్రూపింగ్తో పాటు దాని యొక్క ఫ్యామిలీ, అది ఏ జాతికి చెందింది, దాని యొక్క ఫ్యామిలీ ఏంటి, దాని ప్లాంట్ పేరు ఏంటి, దాంట్లో ఎటువంటి కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి, దాని యూజెస్ ఏంటి, ఏవేంటి చెప్పాను మీకు. సినానిమ్ దాని పేరు, దాని ప్లాంట్ పేరు, అలాగే ఫ్యామిలీ పేరు, దాంట్లో ఉండే కాన్స్టిట్యూయెంట్స్ ఏంటి, దాని యూజెస్ ఏంటి, ఇది బేసిక్గా మనం నేర్చుకోవాల్సింది. దీనికి ఒక టేబుల్ తయారు చేసి మీకు ఇచ్చాను మీ సబ్జెక్ట్లో మెటీరియల్లో. దీంట్లో ఇవి కనుక అట్లీస్ట్ మీరు ఒక 20 డ్రగ్స్కి నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్ పాస్ అయిపోవచ్చు. చాలా ఈజీ సబ్జెక్టు, కానీ ఎక్కువ మంది ఈ సబ్జెక్ట్ని చూసే భయపడతారు. ఫార్మాకాగ్నసీ బేసిక్గా ఫ్యామిలీ నేమ్ను గుర్తుపెట్టుకోవడానికి, ప్లాంట్ నేమ్ను గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది పడతారు. సో మీరు పెద్దగా దాని గురించి వరీ అవ్వకండి. నేను బిగినింగ్ నుంచి కూడా రోజుకు ఒక డ్రగ్ నేర్చుకున్నా కూడా మీకు లాట్ ఆఫ్ టైం ఉంది. మనం నేర్చుకుంటే ఒక్క డ్రగ్స్ నేర్చుకుంటే దీంట్లో యూ కెన్ గెట్ ఈజీలీ గెట్ త్రూ అయిపోతారు మీరు. సో సబ్జెక్ట్లోకి వెళ్ళాక మనం చెప్పుకుందాం దీని గురించి. దీంట్లో టాప్ చాప్టర్స్గా మనం ఈ ఫార్మాకాలజికల్ గ్రూపింగ్నే చెప్పాలి. తర్వాత క్లాసిఫికేషన్ చాప్టర్ నుంచి ఒక 10 మార్క్స్ వస్తుంది. ఎవాల్యుయేషన్ చాప్టర్ నుంచి ఒక 10 మార్క్స్ వస్తుంది ఖచ్చితంగా వచ్చేవి. తర్వాత మనకి ఈ డ్రగ్స్ తాలూకా మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే దాని కలర్ ఏంటి, ఆర్డర్ ఏంటి, టేస్ట్ ఏంటి, మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అంటారు. ఇవి నేర్చుకుంటే ఒక 10 మార్క్స్ మనం సంపాదించవచ్చు. ఇవి మీకు ఎన్ని ఉంటాయంటే ఒక 30 డ్రగ్స్ దాకా ఉంటాయి. దీనికి మీకు మెటీరియల్ ఇచ్చాను డయాగ్రామ్తో పాటు. దాని అవుటర్ క్యారెక్టర్స్ అనమాట. దాని సైజుని 2 మిల్లీమీటర్లు ఉంటుంది, దాని కలర్ ఎలా ఉంటుంది, దాని టేస్ట్ ఎలా ఉంటుంది, దాని ఫ్లేవర్ ఎలా ఉంటుంది, అవి చెప్పాలి. దాన్ని మార్ఫాలజికల్ క్యారెక్టర్స్ అంటారు. అలాగే మైక్రోస్కోపికల్ క్యారెక్టర్స్ కూడా మనం నేర్చుకుంటే ఈ సబ్జెక్ట్లో ఇది కూడా మీకు మెటీరియల్లో ఉంటాయి. మీకు సబ్జెక్ట్లో ఒకటి మొదలుపెట్టినప్పుడు చెప్తాను. మీకు 9 మైక్రోస్కోపికల్ క్యారెక్టర్స్ కనుక నేర్చుకుంటే ఇది ఒక 10 మార్క్స్ మీరు సంపాదించవచ్చు. ఒక నెంబర్ 7 వచ్చేసరికి మనకి కల్టివేషన్, దాన్ని పండించడం ఎలా, వ్యవసాయం ఎలా చేయాలి, అండ్ కలెక్షన్, ఇది కూడా ఉంది. ఇది ఒక 5 డ్రగ్సే మనకు సిలబస్లో ఉన్నాయి. ఈ 5 డ్రగ్స్ నేర్చుకుంటే ఒక 10 మార్క్స్ వస్తాయి. అంటే క్లాసిఫికేషన్, అలాగే ఎవాల్యుయేషన్ నుంచి ఒక 10 మార్ఫాలజికల్ క్యారెక్టర్స్, మైక్రోస్కోపికల్ క్యారెక్టర్స్, కల్టివేషన్స్ అన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. మెటీరియల్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను పేజ్ వైజ్ సబ్జెక్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాక ఫార్మాకాలజికల్ గ్రూపింగ్లోకి వచ్చేసరికి దీని నుంచి ఒక 50 మార్క్స్ పైన వస్తాయి. 50 to 60 మార్క్స్
దీని నుంచి వస్తాయి. దీనికి ఒక టేబుల్ ఇచ్చాను, ఎలా చదవాలో మీకు రేపటి నుంచి ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళాక మెటీరియల్ దగ్గర పెట్టుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా ఇవాళ 3 సబ్జెక్ట్స్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, రేపు ఒక 3 సబ్జెక్ట్స్ ఇంట్రడక్షన్ చూద్దాం. దీనికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా గ్రూప్లో పెట్టండి, నేను మీకు వీలు ఉన్నప్పుడు వాయిస్ మెసేజ్లో ఆ డౌట్ని క్లారిఫై చేస్తాను. ఒక సండే రేపు ముందు మనం గూగుల్ క్లాస్ రూమ్ అయ్యాక ఒక చిన్న మీటింగ్, ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుందాం. దాంట్లో మీ డౌట్స్ ఏదైనా ఉంటే నాకు చెప్దురు. కానీ సో వీడియోకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా నాకు చెప్పండి, నేను మీకు రెక్టిఫై చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.